ప్రభువు మనకిచ్చినటువంటి అంశం, ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను. చెప్పండి, ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను? పురుషులు ఒకసారి చెప్తారా అండి? అది అంశం ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను. కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము. దేవుడు నిజముగా తన ప్రజల్ని ఆశీర్వదించేవాడు. ఆయన స్వభావమే ఆశీర్వదించటం. ఆయన స్వభావమే ఆశీర్వదించటం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మనము ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మన జీవితం ఉండాలి. దేవుని యొద్దకు వస్తూ కూడా మన జీవితంలో అసమాధానాన్ని అనుభవిస్తున్నామంటే, దేవుని యొద్దకు వస్తూ కూడా మన జీవితంలో లేమిని అనుభవిస్తున్నాము అనంటే, దేవుని యొద్దకు వస్తూ కూడా మన జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని, ఆ జాయ్ని, ఆనందాన్ని మనం అనుభవించకుండా ఉంటున్నామంటే ఏదో మనలో మిస్టేక్ ఉంది. హల్లెలూయా. మనలో ఏదో సమస్య ఉందనే. హల్లెలూయా. సో దేవుడు ఆశీర్వదించేవాడు. సో అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దేవునికి ఇష్టమైనవి, దేవునికి అంగీకారమైనవి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అండి. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. దానిని మించి మనం ఏదో ప్రయాసపడి లేకపోతే ఇంకేమో చేసి మనం దాన్ని చేస్తే అది నిలిచి ఉండదు. ఒక వ్యక్తి దేవుని యొద్ద నుంచి గనక ఆశీర్వాదం పొందుకుంటే అది తరతరాలు, నిత్యము అది ఆ కుటుంబంలో అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. మీరు అనొచ్చు, మరి యోబు దేవుని ఆశీర్వాదం కాదా పాస్టర్ గారు పొందుకుంది? మరి యోబు మొత్తం పోగొట్టుకున్నాడు కదా. కరెక్టే, యోబుకు కలిగిన సమస్తము పోయింది. కానీ 42వ అధ్యాయంలో ఆఖరి వచనాలు ఏమున్నది? మరలా దేవుడు రెండంతలుగా, ఎన్నంతలండి? రెండంతలుగా ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకొని ఒకవేళ సాతానుడు మోసము చేసి దొంగిలించిన వాడు కక్షగట్టి నీ నుంచి దాన్ని దొంగతనం చేసినా కానీ దేవుడు మళ్ళా రెండంతలుగా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం దాన్ని చూస్తాం. ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు? హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో ఒక మాట అంటాం, దేవా అబ్రహామును ఆశీర్వదించినట్లు నన్ను కూడా ఆశీర్వదించు. కానీ ఇది మాత్రం చేయాలి, దేవా అబ్రహాము జీవించినట్లుగా నేను కూడా జీవించడానికి సహాయం చేయమని. మనం ఏది చేయవలనో అది దేవుణ్ణి అడగం. ఏది చేస్తే వస్తుందో దాన్ని దేవుణ్ణి మనం అడుగుతాం. న్యాయమేనా? కష్టపడి చదవకుండా 10/10 వస్తాయండి? రావు. ఇంపాసిబుల్. దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకొని నేను వెళ్తాను, 10/10 వస్తా అంటే నువ్వు తెలివి తక్కువడు అని అర్థం. దేవుడు ఏమన్నాడు? కష్టపడి నీ పని అంతా చేయమన్నాడు. హల్లెలూయా. నీ కష్టము నీవు ఎంతైతే చేయగలవో, ఎంతైతే నువ్వు ప్రయాసపడగలవో అంతటికి దేవుని కృప తోడై ఉన్నప్పుడు అప్పుడు మనం జయం పొందుతాం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడండి? ఆ 90వ కీర్తనలోన ఒక మాట ఆఖరి వచనంలో అంటాడు, దేవా మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుమంటాడు మోషే ప్రార్థిస్తాడు. అంటే మనం కష్టపడిన దాన్ని ఆశీర్వదించేది దేవుడు. హల్లెలూయా. ఇలాగే మీటింగ్ జరుగుతుంటే దాదాపు 15,000 మంది 20,000 మంది కూర్చున్నారు. ప్రభు అన్నారు శిష్యులతో, అయ్యా మరి వీళ్ళకి భోజనం పెట్టండి అంటే, ఏం లేదయ్యా మరి ఇంతమందికి పెట్టాలంటే చాలా డబ్బులు అవసరం, ఒకవేళ ఊర్లోకి వెళ్ళి కొన్నా ఇంతమందికి ఏడ దొరుకుతాయి రొట్టెలు అన్నారు, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నారు. అంటూ ఒక మాట అంటాడు, మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఆహారం ఉందంటే, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ మమ్మీ పంపించిన ఆ బాక్స్లో ఎన్ని రొట్టెలండి, ఎన్ని చేపలు?
అవి యేసు ప్రభు చేతిలో పెట్టారు. మీరు చూడండి, మన దగ్గర ఏదైతే ఉందో దానిని బట్టే దేవుడు మనల్ని విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు విధవరాలు ఉందండి, ఎలీషా గారి శిష్యురాలు కదా, శావుకుని యొక్క భార్య. అప్పులో వచ్చి 2 పిల్లలను తీసుకొని వెళ్తున్నారు. ఆమె సేవకుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంటే, 4వ అధ్యాయం అనుకుంటా కదా రాజుల గ్రంథం, వెళ్తుంటా నీ దగ్గర ఏముంది అని అంటే ఆమె ఏమంటుంది, నా దగ్గర కొంచెం నూనె ఉంటుందయ్యా. సరే నీ పిల్లలు పంపించి ఇరుగు పొరుగు వారి యొక్క ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తలిపెట్టే అలాగ చేయగానే ఏమైందండి, ఆ పాత్రలన్నీ దేని చేత నిండాయి? నూనె. మన దగ్గర ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు మనల్ని డెవలప్ చేస్తాడు. హల్లెలూయా. షార్ట్ కట్స్ ఏముండవు దేవుని దగ్గర. మనము చేసేదాన్ని నూరంతలుగా దేవుడు ఫలింప చేస్తాడు. అయితే సబ్జెక్టులకు వద్దాం. దేవుడు ఎందుకు అబ్రహాముని ఆశీర్వదించాడు? ఇది మీరు మర్చిపోదు. ఇది మర్చిపోతే మీకు నిద్ర వస్తుంది. మీకు నిద్ర వస్తే మీరు వాక్యం వినరు. ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు? అబ్రహాములో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. దేవుడు అంటాడు, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అంటాడు. అవునా కాదా? నువ్వు ఇది చేస్తే నేను, ప్రభు ఏమన్నా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడిన అన్నాడా లేదా? నీకు భయం ఉండదు, భక్తి ఉండదు, నీకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు, నీకు నచ్చినట్లు బ్రతుకుతావు, ఆశీర్వాదం ఉంటుందా? నో. శాశ్వత జీవం ఉంటుందా? ఉండదు. కానీ అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాము ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని మాటకు లోబడేవాడండి. మొదటి మాట. హల్లెలూయా. అబ్రహాము ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుని మాటకి లోబడేవాడు. ఒకసారి 12వ అధ్యాయం ఆదికాండం, అబ్రహాం గురించే నేను దినాన ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పమన్నారు. చూద్దాం. అబ్రహాము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప చేయుదును. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు వాస్తవంగా అబ్రహాము ఉన్నటువంటి పరిస్థితి కల్దీల దేశంలో ఉన్నాడు. ఏ దేశం? కల్దీల దేశంలో ఉన్నాడు. అతని వృత్తి ఏంటయ్యా అంటే విగ్రహములు చేసి, బొమ్మలు చేసి వ్యాపారం చేసేవాడు. అవునా కాదా? డౌట్ చూడొద్దు. అవును కదా? విగ్రహాలు చేసి, బొమ్మలు చేసి అమ్ముకునేవాడు. అలా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని మహాకనికరం చూడండి. అక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడండి. హల్లెలూయా. అబ్రహామును పిలిచాడు. ఒకసారి మీరు ఇక్కడ యెహోషువ గ్రంథంలోనికి రండి. యెహోషువ గ్రంథం, ఆ మాట ఎవరైనా చదువుతారా? యెహోషువ గ్రంథం ఎన్నో అధ్యాయం? మీరు థ్యాంక్ యూ. 24వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఇట్లా నేను ఏమనగా ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి చూసారా అండి, ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను హల్లెలూయా. చూసారంటే దేవుడు అబ్రహాముని ఏ స్థితిలో పిలిచాడో తెలుసా? అతడు బొమ్మలు చేసి ఆరాధిస్తూ వాటినే అమ్ముతున్నటువంటి స్థితిలో. అబ్రహాం అనొచ్చు కదా, నేను ఎందుకు ఇక్కడి నుంచి రావాలి, నాకు ఈ ఊరు బాగానే ఉంది కదా, మా తండ్రి మా అన్నదమ్ములు మేమందరం బాగానే ఇక్కడ ఉన్నాము కదా అని అనొచ్చు అబ్రహాం.
కానీ దేవుని స్వరం ఎప్పుడైతే అబ్రహాముకు వినబడుతుందో అబ్రహాము వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. నేను చూపించు దేశం అన్నాడు దేవుడు, అవునా కాదా? నేను చూపించు దేశం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అంటే ఆ వ్యక్తి కంప్లీట్గా దేవుని హస్తాల్లోనికి వెళ్ళాలి. ప్రభువా, నువ్వు ఈ స్థలాలను టచ్ చేయొద్దు, ఇవి నా పర్సనల్, ఈ స్థలాల్లో మాత్రానికి నేను నీకు లోపడతానంటే దేవుడు అంగీకరించాడు. ఒక వ్యక్తి తనను తాను దేవునికి సమర్పించుకున్నప్పుడు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సర్వాధికారము క్రింద మనం ఉన్నప్పుడే దేవుని యొక్క సర్వ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. అబ్రహాం లోపడ్డాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ కూడా ఈ మాట చక్కగా వివరిస్తారు. చూడండి, పౌలు గారు 8వ వచనం చూడండి. 11వ అధ్యాయము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాను. హల్లెలూయా. చూసారా? అంటే దేవుడు నన్ను వెళ్ళమన్నాడంటే నేను వెళ్తున్నా. దేవుడు నన్ను పలాని ప్రదేశానికి ఒక ప్రదేశం చూపించాడు, అక్కడికి వెళ్ళమన్నాను, నేను వెళ్తున్నా. ఎంతటి లోబడే జీవితం అండి అబ్రహాముది. ఈ లోబడే జీవితం వచ్చింది కాబట్టి ఇంకొక మాట ఇటు వెళ్దాం యేసు ప్రభు జీవితంలోనికి. మీరు అదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట, ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏంటంటే 8వ వచనం, 5వ అధ్యాయం సేమ్ 8వ వచనం చూడండి. ఆయన కుమారుడై ఉండి విధేయతను నేర్చుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా సేమ్. మీరు యెషయా గ్రంథంలోనండి ఒక సభ జరుగుద్ది 43వ అధ్యాయంలో కూడా ఒక సభ, ఒక పరలోకంలో ఒక సమావేశం జరిగినప్పుడు నా నిమిత్తం నేను ఎవరిని పంపుదుని, ఎవరు వెళ్తానన్నప్పుడు కుమారుడు తండ్రి ఎదుట అంగీకరించాను, నేను వెళ్తానని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనము లోబడేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మాటకి మన కుటుంబం ఆశీర్వదించబడుద్దండి. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో మరొకసారి దేవుడు ఎంటర్ అయినాడు. అబ్రహాముకి శారా గొడ్రాలుగా ఉన్న సమయంలో శారానే హాగర్ని తీసుకొస్తుంది. ఐగుప్తురాలు, నా పిల్లలు లేరు కదా, ఇదిగో ఈమెతో ఉండు, పిల్లలు నా కొరకు కంటది అనగానే ఈ అబ్రాము తొందరపడతాడు. అయితే పిల్లవాడిని కన్నప్పుడు, ఇష్మాయిల్ని కన్నప్పుడు ఈ యొక్క హాగర్ యొక్క దృష్టికి శారా కొంచెం నీచమైందిగా, తక్కువగా, హేళనగా అనిపిస్తుంది. నేను యజమానురాల్ని, ఈమె నేను అనుమతిస్తే వచ్చినటువంటి ఈమె నా మీద పెత్తనం చేయటం ఏంటి, నన్ను ఏలుబడి చేయటం ఏందని అబ్రాము అంటాడు. అయ్యో, ఈ దాసిని దాని కుమారుణ్ణి పంపించేసాడ. హల్లెలూయా. ఈ 2 సార్లు ఈ సంఘటన జరుగుతాయి, జాగ్రత్తగా గమనించండి. ఇతను దుఃఖపడుతూ ఉన్నప్పుడు వాస్తవంగా ఎందుకు ఈ యొక్క శారాకి దుఃఖం కలిగింది అంటే, లేక పుట్టినటువంటి ఇస్సాకుని ఈ ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడంటే తక్కువగా, లేకపోతే హేళనగా చూస్తున్నాడు. ఆ కారణం చేతనే శారా డిసిజన్ తీసుకుంది, పంపించమని. ఎందుకంటే ఎట్లాగైనా తన ద్వారా పుట్టినటువంటి కుమారుని పంపించడం అంటే కష్టమే, సతమతం అవుతున్నాడు అబ్రాం. అప్పుడు దేవుని యొక్క స్వరం, దేవదూత ద్వారా దేవుడు మరలా అబ్రాంతో అంటాడు, ఇదిగో అబ్రామా, నీ భార్య చెప్పిన మాట, ఈ విషయంలో ఆమె మాట చొప్పున నీవు చెయ్యి అనగానే హాగర్ను తన కుమారుడైన ఇష్మాయిల్ని ఏమండి కొంత సొమ్ము, కొంత ఆహారం, బుడ్డిలో కొన్ని నీళ్ళు ఇచ్చి ఉదయాన్నే పంపించేస్తాడు. హల్లెలూయా. అంటే ఎటువంటి కష్ట పరిస్థితిలోనైనా అబ్రహాము దేవుని మాటకు లోబడుతున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం.
కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్లో నో అంటాడు. అది మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయినా అక్కడ దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపడం కనుక మనం నేర్చుకుంటే మనం ఆశీర్వాదంలోనికి అడుగు పెడతాం. హల్లెలూయా. ఒకటండి, నువ్వు ఎంతవరకు ఇంకా నీ జీవితం అంతా అలా కంటిన్యూ అవుతుందా, నువ్వు దేవునికి లోబడకుండా దేవా నన్ను క్షమించి, ఎప్పుడైనా లోబడతాలే, ఎప్పుడైనా ఈ విషయంలో వింటాలే, అలా నువ్వు కాలక్షేపం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడైతే నువ్వు లోబడి దేవునికి సమర్పించుకోవాలో అది నువ్వు అప్పుడే లోబడి సమర్పించుకుంటే దాని కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదం పొందుకుంటావు. లేదు నువ్వు పెండింగ్ చేస్తూ అలా వెళ్తూ ఉంటే ఆ ఆశీర్వాదం, ఆ దీవెన కూడా అలాగే వెళ్తుంటది. ఒక సమయం వస్తుంది నువ్వు లోపడినప్పుడు ఆ కృప, ఆ ఆశీర్వాదం దేవుడు మరొకరికి పంపిస్తాడు. హల్లెలూయా. కానీ అబ్రహాము ఆ విధమైన అవకాశం ఇవ్వలే. ఇప్పుడు గల్తీలకు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే మీరు చూడండి, 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. సహోదరులారా, 4వ అధ్యాయం 28, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? పౌలు అక్కడ ఆదికాండంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని 21వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు తీసుకొని ఈ గలితీ సంఘంలో ఈ యొక్క 4వ అధ్యాయంలో లేదా 5వ అధ్యాయంలో ఇతను మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఒక ఆత్మీయమైనటువంటి విషయానికి పోలుస్తున్నాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింసించెనో. హల్లెలూయా. ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఏంటి దాని యొక్క అర్థం? ప్రభు అంటారు ఇక్కడ, మీరు 13వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక చాలు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడంటే, వీడు ఇష్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడు కాబట్టి వాడిని వెళ్ళగొట్టుము. దేవుని సంగమా, మన జీవితంలో శరీర క్రియలను ఎప్పుడైతే మనము వెళ్ళగొడతామో, లేదా మనలో పనిచేసేటటువంటి శరీర నియమాన్ని ఎప్పుడైతే మనం అణిచివేస్తామో, ఆత్మ నియమాన్ని ఎప్పుడైతే మనము అది మనల్ని నడిపించడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా. అంటే అబ్రహాము జీవితంలో నుంచి పౌలు గలతీ సంఘానికి చెప్పేటటువంటి సారాంశం, బోధ అదే. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో శరీర నియమం పనిచేసేంత వరకు ఆత్మ నియమం అలా బలహీనంగానే ఉంటాడు. మన ఆత్మీయమైన కార్యాల్లో మనం అంత శ్రద్ధగా ఉండలేము. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఆసక్తిగా ఉండలేము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటారు, అయ్యా నీ శరీరముని ఎలాగూ తిననీయగలవు, నీ శరీరముని ఎలా తిననీయగలవు అంటారు 6వ అధ్యాయం యోహాను సువార్తలో. యేసు ప్రభు అప్పుడు ఏమంటారు? నేను చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ జీవమై ఉన్నది. శరీర సంబంధమైన విషయాలు ఎప్పుడు ప్రభు మాట్లాడరు. ఆయన అంటాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి ఏమీ సంబంధము లేదు అంటాడు. అబ్రహాము జీవితంలో ప్రభు అన్నాడు, నీ భార్య నీతో చెప్పినట్లుగా హాగరును తన కొడుకును నువ్వు పంపించేసి అన్నారు. మన జీవితంలో శరీర క్రియలను ఎప్పుడైతే మనం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తామండి. హల్లెలూయా. పాలు పిండేవారు 1-2 సార్లు పాత్ర చూస్తారు. ఏమైనా చిన్న నలుకుందా, పెద్ద నలుకుందా, శుభ్రంగా ఉందా? ఎందుకంటే పాలు పిండినప్పుడు చిన్న నలుకున్నా పైన స్పష్టంగా కనపడుతుంది. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే, మన హృదయం అనే పాత్ర శుభ్రంగా ఉన్నప్పుడే. హల్లెలూయా. అబ్రహాం అది కలిగి ఉన్నాడండి.
లోబడేటటువంటి జీవితం ఉన్నవారు దేవుని చేత దీవించబడతారు ఖచ్చితంగా. అర్థమవుతుందా అండి? రెండోదిగా అబ్రహాము అంతగా ఆశీర్వదించబడటానికి రెండో కారణం ఏంటి అంటే, అబ్రహాము ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు. హల్లెలూయా. అబ్రహాము ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లోబడేటప్పుడు అనుకూలమైన పరిస్థితుల్లో అబ్రహాము లోబడ్డాడా? ప్రతికూలమైన పరిస్థితుల్లో అబ్రహాము లోబడ్డాడా? ఖచ్చితంగా. ఎందుకు అంటే తండ్రి ఇంటిని, ఆస్తుల్ని, ఏమంటే తన యొక్క ఇంటిని అన్ని విడిచిపెట్టి రావడం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా తాను ఆరాధించే విగ్రహాలు. జాగ్రత్తగా గమనించండి. కానీ దేవుని మాటకు లోబడి అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఒకటి, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాటకి లోబడ్డాడు. రెండోదిగా అప్పటికి ఆ యొక్క 84 సంవత్సరాలప్పుడు ఇష్మాయేల్ కన్నాడు అని అంటే దాదాపుగా 100 సంవత్సరాలు, అంటే 14 సంవత్సరాలు సుమారుగా ఇష్మాయేల్కి 14 సంవత్సరాలు అబ్రహాము ఆడుకొని పెంచి పోషించినటువంటి ఇష్మాయేల్ని ఒక్కసారిగా తన భార్యను విడిచిపెట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కూడా కాదు. అయినా దేవుని మాటకి అబ్రహాము లోబడ్డాడు. రెండవది, అందుకే అబ్రహాము దేవుడు ఆశీర్వదించి అక్కడ 12వ అధ్యాయం 2వ వచనం, నీవు ఇలాగు చేస్తే నేను చూపించు దేశమునకు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. అంటే అబ్రహామా, నువ్వు ఇది చేస్తేనే నేను నీకు ఇది చేస్తాను. ఒక కండిషన్ ఉంటుందండి. హల్లెలూయా. రెండవదిగా అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటయ్యా అంటే, అంతగా అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడండి? ఆతిథ్యం. 18వ అధ్యాయం ఆదికాండం చూడండి ఒకసారి, మొదటి వచనం. మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి అతడు వారిని చూసి గుడారపు వాటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఎందు నిమిత్తము కదా. చూసారండి, వచ్చితిరనెను. వారు అంటే ఆ మనుష్యులు లేదా దేవుడైన యెహోవా నీవు చెప్పినట్లు చేయమనగా. దేవుని స్తోత్రం. అప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? ఎవరైనా చెప్పగలరండి పురుషుల్లో? పవన్, అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు? భాస్కర్ కరెక్ట్, 99. ఇక్కడ ఎవరైనా ఉన్నారా 99 వచ్చిన వాళ్ళు? ఎవరు లేదు, అందరూ యూతే. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ యూతే. దేవుని స్తోత్రం. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము, అయ్యా మీరు కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తానని వెళ్ళి పనివాడికి ఒక దూడను అప్పగించేసి తన భార్యకేమో పిండిని తయారు చేయమని చెప్పి మనోడు వాళ్ళకి నీళ్ళు ఇస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఆతిథ్యం ఇవ్వటం అనేది మనం ఆశీర్వదించబడడానికి ఒక కారణం అండి. హల్లెలూయా. ఇక్కడ ఒక వచనం మీకు చూపిస్తా చూడండి. 6వ వచనం, అబ్రహాము గుడారములో ఉన్న శారేదకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పిన. ఇవంతా సిద్ధపరిచిన తర్వాత 8వ వచనం, తర్వాత అతడు వెన్నలు పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండ. మనోళ్ళు అట్లా కాదండి. మనము దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు లేదా దైవజనుడు మీ ఇంటికి వచ్చి వారు ఆతిథ్యం తీసుకున్నప్పుడు
అబ్రహాం మనకిచ్చే మంచి లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు భోజనం చేస్తుంటే అలా నిలుచున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ఆత్మీయమైనటువంటి మాట, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుడు ఆయన భోజనము చేస్తున్నప్పుడు ఒక దాసుని వలె అబ్రహాము ఎంతో నమ్రతతో మర్యాదగా అలా నిల్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత ఆశీర్వాదం అండి. మనము కూడా దేవుని బిడ్డలారా, ఎవరైనా మీ ఇంటికి ఒక మంచి అతిథులు వచ్చినప్పుడు అలా భోజనం పెట్టినప్పుడు అలా పక్కన కూర్చోకండి. అంటే తప్ప అండి, మా ఊళ్ళే కదండి కాదు, ఒక నియమం కలదు క్రైస్తవులుగా మనకి. అలా నిలుచున్నప్పుడు మా ఇంటికి చాలా మంది సేవకులు వస్తారు. ఇక పాస్టర్మ గారు అడావుడు చెప్పేది కాదు, అమ్మ దాన్ని తీసుకెళ్ళండి, ఎవరిని తీసుకెళ్ళండి, ఆ మోకాలు కొంచెం తీసుకెళ్ళండి, అమ్మకి ఇచ్చేసి అవును తీసుకెళ్ళండి. ఏంటండి ఎక్కడున్నాం మనం? ఆ ప్రయాణం చెప్పేది కాదు. నిజమండి. కొన్నిసార్లు అంటే ఆమె సేవకుల్ని ప్రేమించే విధానం, భోజనం పెట్టే విధానం చూస్తే శారమ్మే గుర్తొస్తుంది, అబ్రాం గుర్తొస్తారు. హల్లెలూయా. అలా మనం చేసినప్పుడు ఖచ్చితంగా దీవించబడ. స్టార్టింగ్లో మా ఇంటికి ఎవరైనా సేవకులు వస్తే మేము ఇద్దరం బాధపడేవాళ్ళం. కనీసం వాళ్ళకి చికెన్ తినడానికి ఒక 50 రూపాయలు ఉండేది కాదు. స్టార్టింగ్లో సేవ ప్రయాసపడి ఏమైనా కోడు ఎగ్స్ తెచ్చేసి చేసేవాళ్ళం. ఒక దైవజనుడు 10 years బ్యాక్ చెప్పిన మాట నాకు గుర్తుంది. ఖచ్చితంగా ఉన్న దాంట్లో అలా మంచిగా చూసుకోవటాన్ని బట్టి సేవకురాలు ఆయన ఇలా బ్లెస్ చేశాడు. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడని బ్లెస్ చేసేది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరైనా సేవకులకు భోజనం పెడుతున్నప్పుడు అంటే అలా నిలబడి దగ్గర ఉండాలి, పట్టించుకోవాలి. అది మనం ఆశీర్వదించబడటానికి ఒక సూచన. అబ్రహాం వారు భోజనం చేస్తుంటే ఏం చేశాడని 8వ వచనం మరలా చదవండి. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలుచుండేను. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తాడు. ఇదిగో మీదటికి ఈ కాలం నేను వస్తా, ఈ నిర్ణయ కాలం ముందు దేవుడు నీకు కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు మనము ఎక్కువగా ఆశీర్వదించబడేది ఎక్కడండి? హల్లెలూయా. అంటే మీరు పెట్టేది నేను తినాలని, ఇక్కడ నుంచి మీరు నాకు పెట్టాలని ఇంటికి వచ్చినప్పుడల్లా కాదు నేను చెప్పేది. అందులో నిజముగా ఆశీర్వాదం ఉంది. యేసు ప్రభు ఏమన్నారండి మత్తయి సువార్తలో? ఒకసారి చదవండి, 10వ అధ్యాయం 40వ వచనం చదవండి. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మరియు ఇంకొక మాట ఉంటుంది, ఏమనంటే 42వ వచనం చూడండి. మరియు శిష్యుడని ఒకడు ఆ చిన్నవాడిని ఒకడు గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చువాడు తన ఫలము. దేవుడు చెప్పిన మాట అండి. దేవుడు చెప్పిన. కొంతమంది నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. వెళ్ళగానే అట్లా నిలబెడతారు అంతే. ఆ పాస్టర్ గారు బాగున్నారా, నిలబెడతారు, నిలబెడతారు అంతే. 2 మాటలు చెప్తా వస్తాం, అయ్యా రండయ్యా కూర్చోండి అయ్యా. నో. ఆతిథ్యము చేయటం మీరు అనుకుంటారు మా ఊరు పాస్టర్ గారే కదా, మా చర్చి పాస్టర్ గారే కదా. నో, అలా కాదు. దైవజనుడని, దేవుని సేవకుడని మనం గుర్తించి కొంచెము చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు చెప్పుచున్న మాట ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ ఉంటుంది. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. 13వ అధ్యాయము 1వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక ఉండనీయుడి ఏంటంటే ఆతిథ్యము చేయ. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా ఆత్మీయమైన పరిశుద్ధంగా జీవించే సహోదరులు సహోదరులు ఎవరైనా వచ్చినా వాళ్ళకు మనం ఆతిథ్యం చేయాలండి. వాళ్ళని కూర్చోబెట్టాలి మర్యాదగా. అంటే ఇక్కడ సేవకుల గురించే దేవుడు మాట్లాడట్లే. కొత్త నిబంధనలోకి వచ్చేవరకు ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రేమించే సహోదరులు కానీ వచ్చి ఉంటే వాళ్ళని వారికి నీవు ఆతిథ్యం చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమన్నాడు చూడండి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఏం చేశారండి? దేవదూతలకి ఆతిథ్యం చేశారు తెలియకనే. కొందరు తెలియకనే దేవదూతలకి ఆతిథ్యం చేశారు. యేసు ప్రభు ఏమన్నారు? ఒక దినాన 25వ అధ్యాయం అనుకుంటా కదండి మత్తయి సువార్తలో, యేసు ప్రభు ఇటువైపునేమో మేకలు ఇటువైపునేమో గొర్రెలు నిలబడి ఉంటే, ఇదిగో వీరు ఈ గొర్రెలు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చారు, జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారు, నేను రోగంగా ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారంట. అయ్యా ఇవన్నీ మేము ఎప్పుడు చేశామయ్యా అంటారు. అయ్యా ఈ బీదవారిలో, ఈ అల్పుల్లో, ఈ దరిద్రుల్లో ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే. హల్లెలూయా. కాబట్టి అప్పుడప్పుడు మీకున్న దాంట్లో బీదలు ఎవరైనా, నిజముగా బీదలు ఎవరైనా కనబడితే వాళ్ళకి తెలియకుండా సహాయం చేయండి. అలా వారికి సహాయం చేస్తే ఎవరికి చేస్తున్నట్టు? దేవునికి చేసినట్టే. సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, బీదలకు యెహోవాకు అప్పించువాడు వాడు, బీదల్ని కటాక్షించేవాడు, బీదల్ని కనికరించేవాడు. లేదు, కటాక్షించడం అంటే కొంత సొమ్ము లేదా కొంత కానుక, ఏదైనా కొంత ఆహారం పెట్టడం, ఏదైనా ఒక వస్త్రం ఇవ్వటం, అది బీదల్ని కటాక్షించడం. అటువంటి వారు యెహోవాకు అప్పించువారంట. ఈ లోకంలో మనుషులు అప్పు ఎక్కొడతారేమో కానీ దేవుడు ఎక్కొడతాడండి? నో. నువ్వు అలా చేసి చూడండి, ఖచ్చితంగా నీవు ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా నువ్వు వర్ధిల్లుతావు. నేను కొన్ని విషయాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎంతో మధురంగా ఉంటుందండి. మనము దేవుని నామం పేరట చేసే ప్రతిదీ కూడా అది అయిపోదండి. మనం ఒకటి పెడితే దేవుడు మనలా వందిస్తూ ఉంటాడు. అసలు ఖాళీ అయినట్టుగానే అనిపిస్తుంది, కానీ దేవుడు నింపుతూనే ఉంటాడు ఒకవైపు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు అని అంటే, అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇచ్చాడండి. దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు అబ్రహాము. ఇవన్నీ మనము తెలిసిన విషయాలే, కానీ పాటించకపోతే దాని యొక్క శక్తిని మనము అనుభవించలేము. యేసు ప్రభు పౌలు అంటాడుగా, ప్రతి వాడును తిమోతికి రాసిన ఆ యొక్క పత్రికలో అంటాడు, ప్రతివాడు భక్తిపడే కానీ దానిలోని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. అందరికీ వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు లూకా సువార్తలో 6వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని చెప్పువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ ఆ యొక్క మాటల్ని, వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకుని వారే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అంటూ కూడా ప్రభు ఒక మాట అంటాడు. సేవకులు అంటే చాలా మంది సేవకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామములో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామములో మేము అద్భుతాలు చేయలేదా, నీ నామములో మేము ప్రవచించలేదా అని అంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదా. సేవకులు ఎందుకు దేవుడు అంటున్నారు అంటే, వారు సేవకులే, వారు యేసే నామంలో అద్భుతాలు చేసిన వాళ్ళే, యేసే నామంలో సూచక్రియలు చేసిన వాళ్ళే, యేసే నామంలో ప్రవచనాలు చెప్పిన వాళ్ళు. మరి ఎందుకు పరలోకంలో ప్రవేశించకుండా నరకానికి వెళ్ళమంటున్నారంటే, వారు వాక్యాన్ని తెలుసు కానీ దాని ప్రకారము అనుసరించలే. దేవుడు చెప్పాడు అబద్ధం ఆడొద్దని, కానీ వీళ్ళు లెగిస్తే అదే సేవకులే.
దేవుడు చెప్పాడు మీరు వ్యభిచారం చేయొద్దని. కానీ చాలా మంది ప్రభు ఎదుట నిలబడి మేము ప్రవచించలేదు అన్నోళ్ళు చాలా మంది వ్యభిచారులే ఉన్నారు అందులో. దేవుడు ఎంతటి ప్రేమామయుడో అంతటి న్యాయవంతుడండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత న్యాయమైన వాడు. అందుకోసమనే ఈ పాపము వలన వచ్చే జీతము మరణం. నా ప్రజలు ఈ మరణాన్ని అనుభవించకూడదు కాబట్టి వారిని నేను ఎలాగైనా రక్షించాలని యేసు ప్రభు ఆ మరణాన్ని అనుభవించాడు. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, అలాగే న్యాయవంతుడు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఎవరు? ప్రజలు. కాబట్టి ఆ ప్రజలు అనుభవించే దానికంటే నేను అనుభవిస్తానని అక్కడ న్యాయం తీర్చాడు. హల్లెలూయా. సో అబ్రహాము అంతగా ఆశీర్వదించబడటానికి కారణం అతడు ఆతిథ్యం ఇచ్చేవాడండి. హల్లెలూయా. ఆయా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు అండి కొన్ని కుటుంబాలు కొంతమంది వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం చూసి అసలు ఏంటి ఈ ప్రశ్న అనిపిస్తుంది. ఎంత చక్కగా సేవకులను ప్రేమిస్తారు. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సేవకులు ఒక 5-6 మంది కూర్చొని భోజనం చేస్తుంటే 2 సార్లు వడ్డించడానికి, కానీ వచ్చేస్తారండి 10 మంది. అమ్మో, ఒకళ్ళు చెంబు పడతారు, ఒకళ్ళు గిన్నె పడతారు, ఒకళ్ళు ఎందుకురా బాబు అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? మేము సేవకులకు సేవ చేస్తే దేవుడికి చేసినట్టు, అలా చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది వాక్యానుసారం. హల్లెలూయా. అది వాక్యానుసారం. అలాగని ఇప్పుడు మేము సూట్ కేసులు మోయించుకో, నా బరువు నేనే మోసుకుంటా, దేవునికి మహిమ కలుగునుగా. మనలో అది ఉన్నప్పుడు అండి మనం దేవునికి ఆతిథ్యం ఇస్తాం, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మొదటిగా ఏంటి చెప్పండి? అబ్రహాము అంతగా ఆశీర్వదించబడిన మొదటి కారణం ఏంటి? దేవునికి ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి లోపడేవారు. రెండవదిగా ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునికి ఆతిథ్యం ఇచ్చేవాడు. మూడవదిగా అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవాడు. హల్లెలూయా. ఆమె చెప్దామా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు. ఒకరోజు ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దర్శనం అంత 22వ అధ్యాయం మనకు తెలుసుగా. అని ప్రత్యక్షమై అబ్రహామా, మరి నేను ఒక కుమారుని ఇచ్చానుగా నీకు 100 సంవత్సరాలకి, నీవు ప్రేమించు ఇస్సాకు అంటాడు అక్కడ. ఒకసారి ఆ మాట చదవండి. తర్వాత ఏం చేశాడంటే దేవుడు అబ్రహాముని, అందరు చెప్పాలి ఆ మాట, పరిశోధించాడు. ఏం చేశాడండి? పరిశోధించాడు. దేవుడికి ఒక స్వభావం ఉందండి. ఏంటయ్యా ఆ స్వభావము అని అంటే, ఇచ్చి పరిశోధిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? ఇవ్వకుండా కాదు, మనకి ఇచ్చి మన చేతిలో పెట్టి దాన్ని మనం అనుభవిస్తూ ఉన్న సమయంలో, దాన్ని బట్టి మనం సంతోషిస్తున్న సమయంలో పరిశోధిస్తాడు. అందరి జీవితంలో జరుగుతాయి. ఎవరికైనా దేవుని యొక్క హయ్యర్ స్టాండర్డ్ ఆశీర్వాదానికి మనం వెళ్ళమండి. ఈ పరిశోధనలో జయించినప్పుడే, ఈ పరీక్షల్లో మనం గెలిచినప్పుడే ఉన్నత స్థితిలోనికి వెళ్తాం. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, ఎట్లనగా ఆయన అబ్రామా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అంటే అప్పటికి ఇష్మాయిల్ నిలబడ్డాడా లేదా? హాగర్ నిలబడ్డాడా లేదా? లేదు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. హల్లెలూయా. ఏమన్నా ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడండి. జాగ్రత్తగా వినండి. అబ్రహాముకు దేవుడు అంటే ప్రాణం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ప్రేమిస్తాడు. నీవు ప్రేమించు ఇస్సాకుని అనగానే అబ్రహాము కొంచెం లోపల బాధ కలిగింది. ఓకే, అబ్రహాము ప్రేమించేవాడే ఇస్సాకుని, కానీ ఇస్సాకు దేవుడి కంటే ఇస్సాకును మాత్రం ప్రేమించేవాడు కాదు. పరిశోధిస్తున్నాడు దేవుడు. ఎలా చూడండి,
మొరియా పర్వతం మీదకి పొమ్మనగానే 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి కట్టి తన పనివాళ్ళు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి, అబ్రహాముకు ఒకటే తెలుసండి, దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాడు. దేవుడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు అంతే. ఉదయాన్నే లేచాడు, ఇద్దరు పనుల్ని గాడిద గంట కట్టి కట్టెలను ఆయనే చీల్చుకొని ముసలోడైనా మొత్తం ప్యాక్ చేసుకొని మరి అక్కడ మొరియా పర్వతం మీద దొరుకుతాయో లేవో పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ మొరియా పర్వతం 2-3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత పనోళ్ళు, అరే బాబు మీరు ఇక్కడే ఆగండి అన్నాడు. గాడిదను కూడా అక్కడే ఉంచమన్నాడు. ఈ కట్టెల్ని ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. ఇస్సాకు అప్పటికి 14-15 సంవత్సరాలు ఉండొచ్చు సుమారుగా. తీసుకొని వెళ్తుంటే ఇస్సాకు అన్న, డాడీ నిప్పు ఉంది దహన బలికి, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాంకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అబ్రహాంకు తెలుసు ఎవరో బలి పశువు, అవునా కాదు? దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ కొడుకుని తీసుకురా, పక్కన గొర్రె పిల్ల ఉంటుంది, పొట్టేలు ఉంటుంది అని దేవుడు చెప్పాడు ముందుగానే? లేదు. అబ్రహాము లోపల ఏడుస్తున్నాడు, నానా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, నువ్వు వచ్చి వెళ్దామని అలా మాట్లాడుతూ వెళ్ళి ఏమండి ఇస్సాకును బంధించి ఆ యొక్క బలిపీఠం పేర్చి దాని మీద కట్టెల మీద పేర్చి పడుకోబెడతాడు. మీరు చూడండి, అప్పటికి అబ్రహాముకి 114-15 సంవత్సరాలు ఉంటాయి. ముసలాయన తనకు ప్రియమైనటువంటి ఇస్సాకు, కానీ దేవుని కంటే కాదు, తన హృదయం అంతా నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు. దేవుడు నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు. ఇప్పుడు నేను నిరూపిస్తా, నేను ప్రేమిస్తున్న ఇస్సాక లేకపోతే దేవుడు అనేది అలా కత్తి పట్టి ఎత్తగానే పరలోకం అంతా గడగడ ఉడుకుతుంది. హల్లెలూయా! ఎంతటి లోబడే, ఎంతగా దేవుడిని ప్రేమించేవాడండి అబ్రహాము. అదే స్వరం పరలోకం నుండి వస్తూ ఒక మాట ఉంటుంది, కింద చూడండి 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసి, ఏ సంతతి వారు తమ శత్రువుల గవిని నీ సంతతి వారు వారి శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. హల్లెలూయా! 18వ వచనం అందరం కలిసి చదువుదాం అండి. 18వ వచనం, మరియు అందరూ నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవించిన. ఎవరి తోడంట? దేవుడు చూశారండి, నా తోడు. సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముతో పరలోకము నుంచి మాట్లాడుతూ, నా తోడు అబ్రహామా, భూలోకములోని వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడును. ఇప్పుడు మన తండ్రి ఎవరండి? అబ్రహాము. ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మనమందరము అబ్రహాము సంతానం, వాగ్దానమును బట్టి పుట్టిన వారం. అందుకనే పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఎలా చేశాడంటండి? క్రీస్తు మనలను 4వ అధ్యాయం 31వ వచనం కూడా చదవండి. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలు కుమారులమే గాని, అంటే వాగ్దానం బట్టి పుట్టినటువంటి సంతానం క్రైస్తవులమైన మనమందరం. హల్లెలూయా! శరీరమును బట్టి పుట్టినదేమో ఈ శరీరం అయితే, మన ఆత్మ, మనలో క్రీస్తు ద్వారా జన్మించిన ఆత్మ, అది క్రీస్తును బట్టి పుట్టినది. హల్లెలూయా! కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆఖరి అధ్యాయం 54వ వచనం ఏమంటారండి? ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోలేరు. ఏంటి రక్త మాంసములు అంటే ఇది శరీరమును బట్టి పుట్టినవి. మరి ఏమి స్వతంత్రించుకుంటాయంటే యేసయ్య శరీరం యేసయ్య రక్తము తిని త్రాగిన వారే. అంటే బాప్తిస్మము తీసుకొని ఆయన బలలో చేవేసిన వారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడంటే ఒకే ఒక కారణం, అతడు దేవుణ్ణి ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవాడు. హల్లెలూయా. ఏమండి, లేక పుట్టిన కుమారుడు. అప్పటికే ఇస్సాకు కుమారు ఆ యొక్క ఇష్మాయిల్ని ఎల్లగొట్టేశాడు. ఇంకెవరు లేరు అబ్రాహాముకి. ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు. ఇతన్ని బలర్పించమంటే సంతోషంగా బలర్పించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్తున్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి, ఎంతగా ఆరాధిస్తున్నాడో చూడండి. నేను అనుకుంటా శారమ్మకు కూడా తెలియదు అనుకుంటా, అప్పటికి లేవలేదేమో ముసలమ్మ. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరారుగా కట్టెలన్నీ రెడీ చేసి. ఆలోచించండి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే మనం ఒకటేనండి, మన ప్రయాస వలన మనం ఏం చేయలేదు. నెలకి 1,00,000 2 లక్షలు వచ్చే ఎంప్లాయీస్ జాబర్స్ కూడా ఎన్నో అప్పుల పాలై నలిగిపోతున్న వారు ఉంటారు. ఎందుకో తెలుసా? అదొక శాపం. సాతానుడు వారిని చాలా నాశనం చేస్తున్నాడు. ఎందుకు అనంటే వారి కుటుంబంలో నిజమైన ఆశీర్వాదము లేదు. కానీ దేవుని దగ్గరికి వస్తే ప్రభు అంటారు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, మీరు నా దగ్గరికి వస్తే మీరు రక్తముతో నిండిన వారైనను మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉండినను హిమము వలె నేను తెల్లగా చేస్తానంటాడు. హల్లెలూయా. దేవునికి ఆ సామర్థ్యం ఉంది, దేవునికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టించిన దేవుడు అంటే ఆయన. యోబు రాసిన గ్రంథంలో ఉంటది, నీటి వాసన మాత్రము ఆ మొద్దుకు తగలగానే అది చిగురించును అంటాడు. దేవుడికి స్తోత్రం. మన మోడు బారిన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చేది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అయితే మనం ఆయనకు లోబడాలి, మనం ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి, మనం ఆయన్ని ప్రేమించాలి. ఇది మన జీవితంలో ప్రభు చూసినప్పుడు మన కుటుంబంలో ఆశీర్వాదం అనేది అది చిగురిస్తూనే ఉంటది. హల్లెలూయా. అబ్రహాము ఎందుకయ్యా అంతగా దీవించబడ్డాడంటే ఈ విషయాల్లో దేవునికి లోపడ్డాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించగాక. సంగమా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ.